ఇన్ఫోసిస్ తన మినిమం వేజ్ 21 lakhs చేసింది. ఇది ఓ సంతోషకరమైన వార్త. లేకపోతే ఇంకొక కంపెనీలో సాఫ్ట్వేర్ అంటే కోట్లలో వచ్చేస్తుంది. ఎంతమంది కోట్లలో జీతాలు వస్తాయి? 25,000 నుంచి బిగినయ్యి ఆ పైకి వెళ్ళడానికి చాలా తిప్పలు. ఇంకోటి, ఈ కార్పొరేట్ ఐటీ సెక్టార్లలో ఉన్న అతిపెద్దదైనటువంటి మోసం ఏంటంటే, కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి వాళ్ళకి. కోట్ల రూపాయలు భూములు, 100,000 కోట్ల రూపాయలు విలువైన భూమి. వాడికి అసలు ఆ పలుకుబడి ఉంటే చాలు. అక్కడ ఇక్కడ పలుకుబడి ఉంటే అక్కడ కాంట్రాక్ట్ సంపాదిస్తాడు, ఇక్కడ భూములు సంపాదిస్తాడు, ఆస్తులు సంపాదించుకుంటాడు. వాడికి పోయేది ఏం లేదు. ఇప్పుడు ఒక కార్మికుడు కనుక ఉద్యోగం రేపు పొద్దున్న తీసేయాలంటే కార్మిక చట్టాల ప్రకారం బోల్డ్ అంత నిబంధనలు ఉన్నాయి. ఐటీ వాళ్ళకి ఇవాళ వస్తే రేపు పింక్ స్లిప్ ఇచ్చేస్తారు. ఏడాదికి 20% మంది ఉద్యోగాలు ప్రతి ఏడాది తీసేస్తూనే ఉంటారు. సాఫ్ట్వేర్ కార్పొరేట్లో ఒక ఫినామినా ఏంటంటే, హయ్యెస్ట్ శాలరీలు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేస్తే ఎక్స్పీరియన్స్డ్ తీసేయండి, అంటే మంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, ఇక ఇలాంటి నైపుణ్యం ఉన్నోడిని వదులుకుంటే కష్టం అన్న ఉద్దేశంతో ఉన్నోళ్ళ వరకు సేఫ్. మిగతా వాళ్ళని అలా వాడేస్తారు. 20 శాలరీస్ హైక్ వచ్చాక జాగ్రత్తగా పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఇతనికి ₹1,00,000 వచ్చే జీతంతో 5గురిని తీసుకోవచ్చు అనేటటువంటిది, 4గురిని తీసుకోవచ్చు 25,000 అనేటటువంటిది సహజసిద్ధంగా ఉండేటటువంటి ఫార్ములా. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తాయి? ఈ ఏడాది ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తారు. ఇందులో పోయినాయి చెప్పరు. ఈ పోయినవి వచ్చినవి తీసేస్తే ఇందులో అతి తక్కువ ఉంటాయి. అదే సమస్య. కాకపోతే కంపెనీలు కొత్తగా వస్తున్నాయి, పెట్టుబడులు పెద్దగా వస్తున్నాయి కాబట్టి మనకి ఈ నొప్పి తెలియదు. సరిగ్గా చెక్ చేస్తే ఆ లెక్క కనబడుతుంది. ప్రతి కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఉద్యోగం పోవడం, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ రావడం, మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడం తెలుసా లేదా? అనేక మంది ఆ టైంలో ఈఎంఐలకు ఇబ్బంది పడతారా, ఇంకోట జరుగుతూనే ఉంటుంది కదా. ఇది మన బిడ్డలో, మనకి తెలిసిన వాళ్ళ బిడ్డలో ఇట్లాంటివన్నీ ఫేస్ చేసి ఉంటారు కదా. కానీ వాళ్ళు చెప్పరు, వాళ్ళు మాట్లాడరు దీని మీద. ఎందుకంటే ఉద్యోగం లేదు అన్నప్పుడు బంధుత్వంలో, సమాజంలో మైనస్ అవుతామన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా నోరు మెదపరు. అదే వీళ్ళ పెట్టుబడి.